హలో, హాయ్ అండి. అలిజా గార్డెన్ 786 చూడండి. వెల్కమ్ టు అలిజా గార్డెన్లో. ఎంత మంచిగా ఉంది కదా. అలిజా గార్డెన్లో చూడండి, ఈరోజు హార్వెస్ట్ ఎంత మంచి హార్వెస్ట్ ఉంది చూడండి. ఎంత మంచిగా ఉందో, చాలా బాగున్నాయండి. అసలుకి ఏమేమి ఉన్నాయి చూడండి. ఎంత చిన్న మొక్క చూడండి, మిర్చి చెట్టు మంచిగా ఎన్ని మిర్చి ఉన్నాయో. వేరే మొక్క కూడా ఉంది, చూపిస్తాను మీకు. చూడండి, ఈ మొక్కకు చూడండి ఎన్ని కాయలు కాసాయో. నల్ల కాయలండి, నల్ల మిర్చి. ఇది చాలా ఘాటు ఉంటుంది, అసలుకి చాలా ఘాటు ఉంటుందండి. ఇది ఇంత ఘాటు ఏ మిర్చి ఉండదు. చిన్న మొక్క కాసినట్టు కాసింది మొక్క, మళ్ళీ మరీ ఒడిగిలిపోతుంది కదా, ఎందుకో చనిపోయినట్టు అయిపోతుంది. ఇక అందుకోసం మొత్తం తెంపేద్దామని తెంపేశానండి మిర్చి. మనము ఈరోజు వంకాయలు ఉన్నాయి మన గార్డెన్లో. వంకాయలు కూడా తెంపుకుందాము. ఆకుకూరలు తెంపుకుందామండి. ఆకుకూరలు కూడా ఉన్నాయి. పొనగంటి కూర. ఆ పొనగంటి కూర వచ్చి మన ఏమంటారంటే అది మొక్కలలో ఉంది, లోపట ఉందండి. నాకు అందట్లేదు, చాలా లోపట్టుకుంది చూడండి. నేను ఎంత అసలుకి చాలా ఇదిగా తెంపుతున్నాను అన్నట్టు. లోపట అందట్లేదండి అది. ఎంత మంచిగా ఉంది చూడండి, అసలు ఎంత మంచిగా ఉందో. చామంతి మొక్కలండి అవి. చామంతి మొక్కలలో లోపట ఉన్నాయి అవి. చామంతి మొక్కలు ఎంత మంచిగా ఉన్నాయి, ఎంత ఫ్రెష్ ఉన్నాయండి మా చామంతి మొక్కలు అయితే కనుక. చాలా అసలు బాగున్నాయి. ఎందుకంటే మేము గార్డెన్ అంతా మారుస్తున్నాను కాబట్టి నాకు మొక్కలన్నీ ఒక దగ్గర పెట్టేశాను. అసలు ఏమీ తెలవట్లేదండి, ఏ మొక్క ఎక్కడ ఉంది కూడా తెలవట్లేదు, అలా ఉన్నది. చూపిస్తాను మీకు నేను పైన ఎట్లా చేస్తున్నానో. స్టాండ్ చేయించింది ఒక వీడియో తీసాను కదండి. స్టాండ్లు చూసారు కదా మీరు. స్టాండ్లు ఎంత మంచిగా ఉన్నాయో, ఎంత మంచిగా చేయించుకున్నానో. ఆ స్టాండ్ల వల్ల ఇప్పుడు ఏంటంటే పైన పెట్టగోడ లేకుండా ఉంది కదా, గోడలు వేయించుకున్నానండి. ఇప్పుడు గోడలు వేస్తుంది, గోడ కూడా చేపిస్తున్నాను. ఇక అందుకోసమే ఆ గోడ సైడ్ నుంచి లేకుండా మొక్కలన్నీ మధ్యలో పెట్టేశాను అన్నట్టు. ఈ మధ్యలో పెట్టే వల్ల మనకి ఏంటంటే కొంచెము అన్నీ ఒక దగ్గర అయిపోయింది కాబట్టి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. చూడండి మనకి ఎంత మంచిగా ఉందో. గంగవాయల కూర అండి ఇది. గంగవాయల కూర పొద్దున్నే చూస్తే చాలా ఫ్రెష్, అసలు ఎట్లా ఉంటుందంటే అంత మంచిగా ఉంటుందండి. సాయంత్రం పూట తెంపితే ఇలాగవుతుంది మనకి గంగవాయల కూర. చాలా అసలు ఇందులోనే ఎన్నోసార్లు హార్వెస్ట్ చేశాను కదండి నేను. ఇలా కోసుకుంటే కనీసం లేదంటే ఇప్పుడు 5-6 సార్లు కోసింటానండి ఇలాగా. చాలా మటుకు తెంపుకోవచ్చు ఇలా కోసుకోవాలంటే. మన ఏర్లతో కోసుకున్నామంటే మళ్ళీ మళ్ళీ రాదండి గంగవాయల కూర ఒక్కటి, మన పాలకూర ఒక్కటి, ఏదైనా కూడా మనం ఇది పాలకూర, మెంతన్ కూర కూడా తెంపుకోవచ్చండి. ఇందులో పుచ్చకాయ మొక్క పడ్డదండి. ఈ పుచ్చకాయ గింజ ఒక్క పడ్డది, నాకు తెలియదు, ఇది నేను వేయలేదు, అందులోనే పడ్డది. అయితే ఇక అలాగా మొక్క అలాగ పెట్టేసామన్నట్టు పెట్టేశాను. ఎంత మంచిగా చూడండి ఎంత వచ్చిందో గంగవాయల కూర. ఒక్క ట్రిప్పుకి అవుతుందండి, మంచిగా ఒక ట్రిప్పుకి సరిపోతుంది. చిన్న కిరీట్ చూడండి, అది కిరీట్లో ఎంత మట్టి పడుతుందండి, ఒక గంప మట్టి కూడా పడదు కదా. మాది ఈరోజు అయితే స్పెషల్ అనుకోవాలండి. మాకి గులాబీ పువ్వులు చాలా అసలు ఎంత మంచిగా ఎంత ఆనందంగా ఉన్నాయో మా మొక్కలలో అయితే కనుక. గులాబీ పువ్వులు అయితే కనుక అసలు చాలా చాలా బాగున్నాయండి. 2 ఉన్నాయి, 2 బకెట్లలోనే పెట్టాను. ఆ 2 బకెట్లు ఈ చెట్టు వచ్చి 2 కలర్లు వస్తుంది, వేరే చెట్టు వచ్చి 2 కలర్లు వస్తుందండి. చాలా బాగా చూడండి, ఒక కలర్ ఒకటి, ఒక కలర్ ఒకటి, ఎంత మంచిగా ఉందో. చాలా మంచిగా ఉన్నాయండి. ఇక్కడ ఒక మిర్చి చెట్టు ఉంది, తెంపుకుందాము. చూడండి, నల్ల మిర్చి బాగుంది కదా. ఇన్ని మిర్చి వచ్చినాయి చూడండి. అక్కడ ఉన్నాయి కానీ లోపలికి ఉన్నాయి అవి. కొంచెం ఎందుకు ఆ మిర్చి పైకి వస్తుందండి. ఏం మిర్చిని ఏం అర్థం అవ్వట్లేదు, అది ఇలాగున్నాయి. ఇప్పుడు వంకాయలు తెంపుకుందాము.
సరేనా. ఈ వంకాయలు అయితే కనుక తెంపి 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 యాస్టకు వచ్చేస్తుందండి. నాకైతే కనుక చాలా చాలా యాస్టకు వచ్చేస్తుంది. చాలా ఉన్నాయి. మరీ దీంట్లో అయితే కనుక నేను ప్యాషన్ ఫ్రూట్ మొక్కలు అయితే కనుక చాలా అసలుకి చాలా ఉంటున్నాయి దీంట్లో అయితే కనుక. ఈ మొక్కకు అయితే మరీ మరీ ఎక్కువ వచ్చేస్తున్నాయి. స్టార్ ఫ్రూట్స్ చూడండి ఎంత మంచిగా ఉందో. స్టార్ ఫ్రూట్స్ పువ్వు వస్తుంది, పింద ఫుల్ ఉందండి, చాలా మంచిగా ఉంది. మొత్తం ఉంది, కొమ్మ నిండుకున్నాయి, ఇంతంత పువ్వులు ఇంతంత పిందెలు వచ్చేసినాయి. స్వీట్ లెమన్ చూడండి ఇప్పుడు పండుతున్నాయి. మామూలుగా పండితే పండక ముందే మా పాప తినేస్తూ ఉంటుందండి. అసలు ఉంచదు అన్నట్టు మా పాప ఎప్పటికప్పుడు కోసుకొని తినేస్తూనే ఉంటుంది. చాలా వంకాయలు ఉన్నాయి. వంకాయలన్నీ హార్వెస్ట్ చేసుకుందామండి ఈరోజు. అస్సలు చాలా మంచిగా ఉంటున్నాయండి, చాలా బాగుంటున్నాయి. టేస్ట్ అయితే కూడా సూపర్ టేస్ట్ ఉంటున్నాయి, చాలా మంచిగా అసలుకి. ఒక్క మొక్కకి చూడండి ఎన్ని ఉన్నాయో ఇందులోనే. ఎక్కడెక్కడ దాచుకొని ఉంటాయండి ఇవి. తెంపాలంటే లోపటనే ఉంటాయి అసలుకి. ఎన్ని తెంపితే కూడా అసలుకి మనకు కనిపించవు, అంతగానం ఉంటాయి ఇవి. ఈ మొక్కలు కూడా ఉన్నాయి చూడండి. అక్కడ పాప ఏడుస్తుందండి, చిన్న పాప ఉంది కాబట్టి అక్కడ పైననే పండబెట్టుకున్నాం. పైన పండబెట్టేసి ఇక తీసుకుంటామండి వీడియో, తెచ్చి పైన వేసుకుంటాం అన్నట్టు మొక్కల దగ్గర. ఇంకా ఏం చేయాలండి, పాప ఏడిసినా కూడా మనము తెంపాల అవసరం మనకి ముఖ్యమే కదా. ఎందుకంటే ముదిరిపోతాయండి, మళ్ళీ ముదిరిపోయినా అంటే మనకి వేస్ట్ అయిపోతాయి. అందుకోసం ఎప్పటికప్పుడు తెంపేసి ఇంకా అందరికి ఇచ్చేస్తానండి. ఎవరు కావాలంటే వాళ్ళకి ఇచ్చేస్తాను అంతే. అందరికి ఇస్తానండి మొత్తము. చాలామందికి ఇచ్చాను, చాలామందికి పంచానండి. ఎవరు కావాలంటే వాళ్ళు తెంపిస్తున్నాను. వంకాయలు అయితే మొత్తం అందరూ తిన్నారండి మంచిగా. మా గార్డెన్లో ఈసారి వంకాయల వర్షం అనాలి, అలాగ ఉన్నాయండి. చూడండి. లోపట దాచుకొనే ఉంటాయండి, లోపటే ఉంటాయి. ఇదైతే సీడ్స్ కోసం ఒక్కటి ఉంచాను, తెల్ల వంకాయ. అది ఎంత మంచిగా ఉన్నాయి కదా వంకాయలు. ఏదో ఒక దాంట్లో ఎక్కడైనా వంకాయలు ఉంటాయండి, ఎక్కడైనా ప్రతి దగ్గర వంకాయలు. టమాటా మొక్కలు కూడా ఉన్నాయి. టమాటా మొక్కలు పూత వస్తుందండి ఇప్పుడు, మంచిగా పూత దిగుతుంది. పూత పిందతోటి ఉన్నాయి టమాటా మొక్కలు చూడండి. చెర్రీ టమాటో కూడా పెట్టాను, మామూలు టమాటో కూడా పెట్టాను. తోటలో పోయి మనం తెంపినట్టు అవుతుంది కదా, తోట ఉన్నట్టు ఉంది కదా. తోట అనుకో, ఎవరన్నా చూసారా నిజంగానే తోట ఏమో ఇది అనుకుంటారండి, అలా ఉంటుంది మా గార్డెన్ అయితే కన్నా. చాలా బాగుంది, చాలా సూపర్ ఉంది, చాలా మంచిగా ఉందండి. అసలు నా మొక్కలు అయితే హెల్తీగా ఉంటున్నాయి, చాలా మంచిగా ఉంటున్నాయి. ఎందుకంటే నేనైతే బియ్యం కడిగిన నీళ్ళు వేస్తున్నాను కాబట్టి, బియ్యం కడిగిన నీళ్ళు ఎరువు వేస్తున్నాను అంతే. నేను ఈ వర్షాలకైతే ఇంకా మరీ అసలు చాలా మంచిగా వస్తున్నాయి. చాలా గ్రీన్గా చాలా బాగుంటున్నాయి. చూడండి ఎన్ని వంకాయలు వచ్చినాయి, పచ్చిమిరపకాయలు, ఆకుకూరలు, 2 ఆకుకూరలు. మన గంగవాయల కూర చూడండి ఎంత గంగవాయల కూర వచ్చింది, పొనగంటి కూర వచ్చింది, పచ్చిమిర్చి చూడండి ఎన్ని పచ్చిమిర్చి తెంపాను కదా. 4 రకాల కూరగాయలు. సరేనండి, ఓకే, బాయ్ అండి.